వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలో ఎలాంటి అన్య పదార్థాలు క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికుంది. దానినే ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంటాం. అయితే కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించిన పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంటుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ కూడా అంటారు. అలర్జీ రావడానికి గల కారణాలేంటి? రైనైటిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? టాన్సిల్స్తో ఎలాంటి సమస్యలు వస్తాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అమూల్య గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331068 అండ్ 686. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే డాక్టర్, అసలు అలర్జీ అంటే ఏంటి అసలు? ఓకే, సో అలర్జీ అని మనం దేని చెప్పుకుంటున్నామంటే ఏదైనా ఒక పదార్థంకి మనం నార్మల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా చిన్నగా అనేది రియాక్షన్ అనేది చూస్తున్నాం. కానీ కొన్నిసార్లు చూసినట్టయితే మన బాడీ అనేది ఎక్కువగా హైపర్ సెన్సిటివ్గా మారి అంటే కావాల్సినంత మోతాదు కన్నా ఎక్కువగా రియాక్ట్ అవ్వడాన్ని మనం అలర్జీ అని చెప్తుంటాం. సో ఎలర్జీలో ముఖ్యంగా కానీ చూసినట్టే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీ అనేది చూస్తున్నాం. స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, లేకపోతే శ్వాసకోశ సంబంధించిన ఎలర్జీస్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ కావచ్చు. ఇలా డిఫరెంట్ పార్ట్స్లోనే డిఫరెంట్ పర్సన్స్లోనే డిఫరెంట్ మేనిఫెస్టేషన్లో మనం ఎలర్జీస్ అనేది చూస్తున్నాం. సో ముఖ్యంగా కానీ చూసినట్టయితే ఈ ఎలర్జీస్ అనేది మనకి ఎలర్జెన్స్ అనే పదార్థం వల్ల కానీ చూసినట్టయితే అవడం అనేది చూస్తున్నాం. సో ముఖ్యంగా మనం స్కిన్ ఎలర్జీ కానీ చూసినట్టయితే సో స్కిన్ ఎలర్జీలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్ అని అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే వివిధ కొంతమందిలో కానీ చూస్తున్నట్టయితే సర్టన్ సోప్స్ వాడినప్పుడు కానీ, అంటే హార్డ్ డిటర్జెంట్స్ యూజ్ చేసినప్పుడు చేతుల పైన అనేది మనకి ర్యాషెస్ లాగా రావడం, పొట్టులాగా ఉండడం అనేది కూడా చూస్తున్నాం. మరియు కొంతమందిలో కానీ చూస్తున్నట్టయితే స్పెసిఫిక్గా మెటల్ ఎలర్జీస్ అనేది కూడా చూస్తున్నాం. అంటే ముఖ్యంగా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇతర ఏదైనా కానీ ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు కానీ స్కిన్ పైన ర్యాషెస్ రావడం, దుద్దర్లు రావడం, ఇచ్చింగ్ అనేది ఉండడం అనేది కూడా మనం స్కిన్ ఎలర్జీలో చూస్తున్నాం. మరియు మనం కామన్ ఫామ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ కానీ చూసినట్టయితే దాన్ని అర్టికేరియా అని చెప్తూ ఉంటాం. సో ముఖ్యంగా కానీ మనం అర్టికేరియాలో చూసినట్టయితే స్కిన్ పైన, బాడీ పైన ముఖ్యంగా మ్యూకోజల్ ఎక్కడైతే ప్రెజెంట్ ఉంటుందో అంటే అరౌండ్ ద మౌత్ కావచ్చు, ఐస్ కావచ్చు, అరౌండ్ ద నెక్ కానీ చూసినట్టయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాషెస్ అనేది ఏర్పడడం, రెడీ ఇచ్చి ర్యాషెస్ లాగా ఏర్పడడం, ఇచ్చింగ్ ఉండడం, తీవ్రమైన బర్నింగ్ సెన్సేషన్ ఉండడం అనేది అర్టికేరియాలో అనేది ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో ముఖ్యంగా అర్టికేరియా కానీ మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం ఫుడ్ ఎలర్జీస్ అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం. అంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, అంటే కొంతమందిలో కానీ చూసినట్టయితే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ కన్జ్యూమ్ చేసినప్పుడు, లేకపోతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు కానీ, సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కానీ, సర్టెన్ టైప్స్ ఆఫ్ నట్స్ కానీ, పీనట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, లేకపోతే రెఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ చూసినట్టయితే ఇలాంటి పదార్థాలు వాళ్ళు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో అప్పుడు శరీరం పైన కానీ చూసినట్టయితే స్కిన్ పైన ముఖ్యంగా స్కిన్ మేనిఫెస్టేషన్స్ అనేది కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఎలర్జీలో కానీ చూసినట్టయితే మనం ఇంకో టైప్ చూసైతే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎలర్జీస్ కూడా చూస్తున్నాం. అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలర్జీస్ అనేది కూడా చూస్తున్నాం. సో దాన్ని ముఖ్యంగా కానీ చూసినట్టయితే మనకి ఇక్కడ ఐబిఎస్ కావచ్చు, లేకపోతే కానీ చూసినట్టయితే డైరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇండైజెషన్ కానీ, డిస్పెప్సియా అవ్వడం కానీ, మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది కూడా మనకి జీర్ణ వ్యవస్థలో కానీ చూస్తున్నట్టయితే గట్ సెన్సిటివిటీ అనేది పెరగడం అనేది కూడా చూస్తున్నాం. అంటే సర్టెన్ వీట్ ప్రొడక్ట్స్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే లాక్టోస్ ప్రొడక్ట్స్ కానీ ఎప్పుడైతే వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో బాడీలో కంటిన్యూస్గా డైరియా కానీ, వామిటింగ్స్ కానీ, నాషియస్ టెండెన్సీ ఉండడం, ఫటీగ్గా ఉండడం అనేది కూడా మనం చూస్తుంటాం. దాంతోపాటు ముఖ్యంగా మనం ఎలర్జీలో చూసినట్టయితే రెస్పిరేటరీ అంటే శ్వాసకోశకు సంబంధించిన ఎలర్జీస్ అనేది కూడా మనం ఎక్కువగానే చూస్తున్నాం. సో ముఖ్యంగా కానీ చూసుకున్నట్టయితే నార్మల్గా దీన్ని డస్ట్ ఎలర్జీ అని కూడా చెప్తున్నాం. సో స్మోకింగ్ హ్యాబిచువేట్ ఉన్న వాళ్ళు కానీ, తీవ్రమైన ఇమ్యూన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు కానీ, అంటే రోగనిరోధక వ్యవస్థ ఎవరిలో అయితే తగ్గిపోతూ ఉంటుందో వాళ్ళలో అనేది కూడా మనం ఈ రెస్పిరేటరీకి సంబంధించిన ఎలర్జీస్ అనేది కూడా చూస్తూ ఉంటాం. డాక్టర్, మనకు ఫస్ట్ కాలర్ ఉన్నారు. లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. లక్ష్మణ్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. డాక్టర్ కాల్ కట్ అయినట్టుంది. ఓకే డాక్టర్, కొన్ని టైప్స్ ఆఫ్ గురించి చెప్పారు. వాటిలో ఏది సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది? సో సివియారిటీ కానీ చూసినట్టయితే మనకి ముఖ్యంగా మనం ఒకవేళ అర్టికేరియా అంటే స్కిన్ ఎలర్జీస్ కానీ చూసినట్టయితే సర్టెన్ ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నప్పుడు, అంటే సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ కానీ, సర్టెన్ ఆయిల్ ప్రొడక్ట్స్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు,
లేదా ఏదైనా నట్స్ కానీ ఇలాంటిది ఎవరికైతే బాడీలో ఎక్కువ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ రావడం అనేది చూస్తున్నాం. సో నార్మల్ వాళ్ళలో కానీ చూస్తున్నట్టయితే మనకి నార్మల్ పర్సన్స్లో కానీ తీసుకున్నా కానీ మనకి బాడీలో ఎలాంటి రియాక్షన్ ఉండకపోవడం అనేది చూస్తుంటాం. కానీ కొంతమంది పర్సన్స్లో కానీ చూస్తున్నట్టయితే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉండడం వల్ల హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనేది రావడం అనేది చూస్తున్నాం. సో ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్లో ముఖ్య కారణాలు కానీ చూస్తున్నట్టయితే మన బాడీలో హిస్టమైన్స్ అనే ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ప్రెజెంట్ ఉంటాయి. సో కొంతమందిలో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండి ఎవరైతే హైపర్ సెన్సిటివిటీకి గురవుతూ ఉంటారో వాళ్ళలో కానీ చూసినట్టయితే ఎక్సెస్ ఆఫ్ హిస్టమైన్ రిలీజ్ అనేది కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఎక్సెస్ ఆఫ్ హిస్టమైన్స్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి బాడీలో అనేది డిఫరెంట్ చేంజెస్ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా అర్టికేరియాలో అరౌండ్ ద మౌత్ కానీ జెనైటల్స్ కానీ లేకపోతే మనకి ఐస్ చుట్టూ కానీ బీహైవ్స్ లాగా ఏర్పడడం, బర్నింగ్ సెన్సేషన్గా రెడ్డిష్ పాప్యూల్స్ లాగా ఏర్పడడం అనేది చూస్తున్నాం. సో కొంతమందిలో కానీ చూసినట్టయితే సివియారిటీ ఎక్కువగా ఉంది అంటే మైల్డ్ టు సివియర్ కండిషన్స్ అనేది చూస్తున్నాం. కొంతమందిలో సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాక కొంతమందిలో చూసినట్టు సర్టెన్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అనేది చూసినట్టయితే సివియర్ రియాక్షన్స్ ఉండడం, ఎక్కువగా ఫీవరిష్గా ఉండడం, బాడీ త్రూ అవుట్ మనకి ర్యాషెస్ లాగా ఏర్పడడం, బర్నింగ్ సెన్సేషన్ ఏర్పడినప్పుడు కూడా కొన్నిసార్లు ఇది క్లినికల్ ఎమర్జెన్సీ కింద కూడా మారే ఛాన్సెస్ అనేది కూడా చూస్తున్నాం. అలానే ముఖ్యంగా కానీ చూసినట్టయితే గట్ సెన్సిటివిటీలో మనం చూసినట్టయితే మనకి కంటిన్యూస్ వామిటింగ్స్ కానీ డైరియాస్ కానీ అవ్వడం, లేదన్నట్టే మనకి ఎగ్జాషన్ కానీ అప్పుడప్పుడు చూసుకున్నట్టు మనకి సివియర్ డీహైడ్రేషన్స్ అవ్వడం అనేది కూడా మనం గట్ సెన్సిటివిటీలో అంటే మనకి అలర్జిక్ టైట్నెస్లో ఉన్న వాళ్ళలో అనేది చూస్తున్నాం. మరియు ముఖ్యంగా రెస్పిరేటరీ అలర్జీస్ కానీ ముఖ్యంగా చూస్తున్నట్టు ఇదైతే మనం ఎలర్జిక్ రైనైటిస్ అని ముఖ్యంగా చూస్తూ ఉంటాము. ఎలర్జిక్ బ్రాంకైటిస్ కావచ్చు, లేకపోతే ఎలర్జిక్ ఆస్తమాస్ ఎవరికైతే ప్రెజెంట్ ఉంటాయో ఎక్కువగా చలికాలంలో కానీ డ్యాంప్ వెదర్లో కానీ క్లోజ్ రూమ్స్లో కూర్చున్నప్పుడు కానీ డస్ట్ కానీ పోలన్స్ కానీ ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటారో సర్టెన్ రీహీటెడ్ ఆయిల్స్ కానీ సర్టెన్ ఫుడ్ ప్రొడక్ట్స్కి ఎప్పుడైతే అవుతుంటారో వీళ్ళలో కానీ చూస్తున్నట్టు ఎక్సెస్ ఆఫ్ హిస్టమైన్ ప్రొడక్షన్ అనేది చూస్తున్నాం. సో దీనివల్ల శ్వాస తీసుకోవడంగా ఇబ్బంది ఉండడం, తీవ్రమైన నొప్పి, స్నీజెస్ అనేది ఉండడం, తుమ్ములు రావడం, మనకి స్ఫుటం అనేది ఫ్లెమ్ సిక్రేషన్ అనేది ఎక్కువగా ఉండడం అనేది కూడా చూస్తూ ఉంటాం. డాక్టర్ మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. గుంటూరు నుంచి వెంకట్రావు గారు కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ కాల్ కట్టేటట్టుంది. ఓకే డాక్టర్, అసలు అలర్జీ లక్షణాలు అనేది ఏ విధంగా చూడొచ్చు? ఓకే, సో ఎలర్జిక్ రైనైటిస్ని కానీ మనం ముఖ్యంగా చూసినట్టయితే మనకి ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏదైతే మనకి ఎలర్జీ అంటే ఎప్పుడైతే మనం సర్టెన్ ప్రొడక్ట్స్కి అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో, సో చూసుకున్నట్టయితే డస్ట్ కావచ్చు, పోలన్ ఎలర్జీ కావచ్చు, సర్టెన్ పర్ఫ్యూమ్స్ కావచ్చు, సర్టెన్ ఆయిల్ ఫ్యూమ్స్ కావచ్చు, లేదా ఏదైనా రీహీటెడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ సర్టెన్ మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఎప్పుడైతే ఇలాంటి ప్రొడక్ట్స్ని వాళ్ళు కన్జ్యూమ్ కానీ ఎక్స్పోజ్ కానీ అవుతూ ఉంటారో సో ఇలాంటి వాళ్ళలో కానీ చూసినట్టయితే ఎక్కువగా బాడీ హైపర్ సెన్సిటివ్గా మరి ఎక్సెస్ ఆఫ్ హిస్టమైన్ రిలీజ్ అనేది చూస్తున్నాం. సో దీనివల్ల మన ముఖ్యమైన లక్షణం కానీ చూసినట్టయితే రినోరియా అనేది మెయిన్ సిమ్టమ్గా చూస్తున్నాం. సో రినోరియాని చూసినట్టయితే మనకి కంటిన్యూస్గా మనకి నేజల్ డిశ్చార్జ్ ఉండడం అంటే వాటరీ డిశ్చార్జ్ ఉండడం, తుమ్ములు రావడం కంటిన్యూస్గా 10 నుంచి మనకి సమ్టైమ్స్ చూసినట్టయితే కంటిన్యూస్గా 50 వరకు అనేది మనకి తుమ్ములు రావడం అనేది చూస్తున్నాం. దాంతోపాటు చూసినట్టయితే ఐ ఎలర్జీస్ కూడా ప్రామినెంట్గా అనేది వీళ్ళలో చూస్తున్నాం. ఐస్ రెడ్డిష్గా మారడం, వాటరీగా మారడం, బర్నింగ్ సెన్సేషన్ అనేది ప్రెజెంట్ ఉండడం. దాంతోపాటు చూసినట్టయితే మనకి మైల్డ్ థ్రోట్ ఎలర్జీ అంటే థ్రోట్లో ఇరిటేషన్ ఉండడం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఉండడం, కంటిన్యూస్గా శ్వాస తీసుకోవడంగా ఇబ్బంది ఉండడం. దాంతోపాటు కంటిన్యూస్గా చూసినట్టయితే మనకి నేజల్ బ్లాకేజ్ వల్ల సమ్టైమ్స్ మనకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా ఎలర్జిక్ రైనైటిస్లో అనేది చూస్తుంటాం. సో ముఖ్యంగా చూసినట్టయితే వీళ్ళలో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుందో, ఫ్యామిలీ హిస్టరీ అలానే ఎవరికైతే ప్రెజెంట్ అంటే కొంతమందిలో కానీ చూసినట్టయితే వంశపారంపర్యంగా అనేది మనం ఇలాంటి ఎలర్జిక్ రైనైటిస్ కానీ బ్రాంకైటిస్ కేసెస్ అనేది కూడా చాలాసార్లునే చూస్తుంటాం. దీంతోపాటు ఏజ్ ఫ్యాక్టర్స్ కానీ చూసినట్టయితే మనకి 20 to 40 years ఏజ్ వాళ్ళలో కానీ చూసినట్టయితే ఎక్కువగా ప్రామినెన్సీ ఉండడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. దీంతోపాటు సర్టెన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు అంటే ఏ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారో, సర్టెన్ ఫ్యాక్టరీస్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, సర్టెన్ ప్రొఫెషనల్ కంటిన్యూస్గా క్లోజ్ రూమ్లో ఎక్స్పోజర్స్ ఉండడం, డ్యాంప్ వెదర్స్లో ఉండడం, డ్యాంప్ రూమ్స్లో ఉండడం, అలానే కానీ చూసినట్టయితే ఎక్కువగా మనం ప్రొఫెషన్ వైజ్ చూసుకునే ట్రాఫిక్ పోలీస్లో వచ్చే ఎవరైతే ఎక్కువగా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారో ఇలాంటి వాళ్ళలో అనేది ఎక్కువగా రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం.
డాక్టర్, ముఖ్యంగా చూసుకుంటే అలర్జీస్ అనేది ఎందుకు వస్తుందంటారు అసలు? ఓకే. సో అలర్జీ కానీ చూస్తున్నట్టయితే మనకి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది చూస్తున్నాం. సో బాడీ దేనికైతే మనకి నార్మల్గా రియాక్ట్ అవ్వాలో మన బాడీ అనేది నార్మల్గా రియాక్ట్ అవ్వ ఎక్సెసివ్గా ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో దాన్ని మనం హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని చూస్తున్నాం. సో ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది మనకి బాడీలో ఏ ఫామ్లో అయినా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. త్రూ రెస్పిరేటరీ ట్రాక్ కావచ్చు, లేకపోతే త్రూ మనకి స్కిన్ కావచ్చు, లేకపోతే త్రూ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, ఎలాంటి అలర్జీస్ అయినా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అలానే ముఖ్యంగా కానీ మనం పిల్లల్లో కానీ కొంతమందిలో చూసుకున్నట్టయితే అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో అలర్జిక్ బ్రాంకైటిస్ కానీ చూసినట్టయితే మనకి కంటిన్యూస్గా కఫ్ అనేది ఉండడం, అంటే మోర్ దెన్ 3 వీక్స్ కఫ్ ఉండడం, డ్రై లేదా వెట్ కఫ్ ఉండడం, మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, అంటే పిల్లి కూతుల్లాగా ఉండడం, మనకి నైట్ టైంలో కానీ చూసినట్టయితే ఎక్కువగా న్యూస్ బ్లాకేజ్ ఉండడం కూడా మన అలర్జిక్ బ్రాంకైటిస్లో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక్కడ మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. అంజయ్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నాకు డస్ట్ ఎలర్జీ ఉంది మేడం బాగా. అయితే మెడిసిన్స్ వేసుకుంటున్నాను. ఓకే అమ్మా. బాడీ రెస్పాన్స్ అవ్వట్లేదు మేడం. బాడీ బాగా స్వెల్లింగ్ వస్తుంది. ఓకే అమ్మా. ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు ఈ ప్రాబ్లం? మేడం ఈవెన్ 6 months ఎక్కువగా ఉంది మేడం. ఓకే. ప్రెసెంట్ ఏమైనా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారమ్మా? వేసుకుంటున్నాం మేడం. అవి అందులో మళ్ళీ స్టార్ట్ అయింది ఏంటంటే ఆస్తమా కూడా స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఓకే. సో ముఖ్యంగా అలర్జిక్ రైనిటీస్లో కానీ చూసినట్టయితే ఎప్పుడైతే డస్ట్కి అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, అంటే సర్టెన్ ఎలర్జిక్ ప్రొడక్ట్స్ కానీ డస్ట్కి కానీ ఎక్స్పోజ్ అవ్వడం ఎక్సెసివ్గా అనేది మనకి బాడీలో ఎలర్జిక్ రియాక్షన్ అనేది రావడం అనేది చూస్తుంటాము. అంటే కంటిన్యూస్గా స్నీజెస్ రావడం, ఐలో ఇరిటేషన్ ఉండడం, ఐలో బర్నింగ్ ఉండడం, థ్రోట్ ఇరిటేషన్ ఉండడం, థ్రోట్ బర్నింగ్ ఉండడం, అలానే ఫటీగ్గా ఉండడం, కంటిన్యూస్ మనకి ఐలో ఇరిటేషన్, వాటరింగ్ ఉండడం అనేది కూడా మనం అలర్జిక్ రైనైటిస్లో అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో అలర్జిక్ రైనైటిస్లో కానీ చూసినట్టయితే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుందమ్మా. ముఖ్యంగా పులుపు పదార్థాలు తీసుకోవడం కానీ, క్లోజ్ రూమ్లో కానీ కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం కానీ, వామ్ వాటర్ కన్జ్యూమ్ చేయడం అనేది కూడా బెటర్ ఉంటుంది. సో హోమియోపతిలో కానీ చూసినట్టయితే మనకి హోమియోపతిలో అనేది మనం యాజ్ అ మెంటల్ అండ్ ఫిజికల్గా తరువుగా కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే సిమ్లిమం ఉంటుందో అదే ప్రిస్క్రైబ్ చేస్తామమ్మా. సో ఒకసారి నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి అమ్మా. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రాజు గారు ఉప్పల్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే సార్. మేడం నేను ఒక 6 months నుంచి అర్టిక్ ఏరియా నుంచి బాధపడుతున్నాను మేడం. ఓకే సార్. అది నాకు అది ఫుడ్ అలర్జీ ద్వారా నాకు ఫుడ్ అలర్జీ నుంచి నాకు ఈ అర్టికేరియా ప్రాబ్లం వచ్చింది. ఓకే సార్. అది నాకు నువ్వులు తిన్నా లేకపోతే వంకాయలు తిన్నా కూడా నాకు ఈ ఫుడ్ అలర్జీ అనేది ఫుడ్ అలర్జీ ద్వారా ఈ అర్టికేరియా స్టార్ట్ అయింది. ఓకే సార్. బాధపడుతున్నాను. ఓకే సార్. సో ఎక్కడెక్కడ మీకు ర్యాషెస్ మందు వస్తున్నాయి సార్? వాడుతున్నాను కానీ పెద్దగా రిజల్ట్ రావట్లేదు. ఓకే సార్. ఓకే. సో అర్టికేరియా కానీ మనం చూసుకున్నట్లయితే అర్టికేరియా ఇస్ ఫార్మ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ అని మనం చూసుకోవచ్చు. సో అర్టికేరియాలో కానీ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సర్టెన్ ఫుడ్స్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, సర్టెన్ ఆయిల్స్ కావచ్చు, సర్టెన్ ఫ్రూట్స్ కావచ్చు, లేదా ఏదైనా వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, పీనట్స్ కానీ, లేకపోతే ఏదైనా జ్యూసెస్ కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి కొన్ని పదార్థాలు అనేది కన్జ్యూమ్ చేస్తుంటారో అప్పుడు బాడీలో అనేది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది ఏర్పడిన తర్వాత స్కిన్ పైన ర్యాషెస్ రావడం అనేది చూస్తున్నాం. సో ఈ స్కిన్ పైన మనకి బంప్స్ లాగా రావడం, బీహైవ్స్ లాగా రావడం చూస్తున్నట్టయితే అరౌండ్ ద మౌత్ కావచ్చు, అరౌండ్ ద నోస్ కావచ్చు, అరౌండ్ ద ఐస్ కావచ్చు. దీంతోపాటు చూసినట్టయితే సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, ఇచ్చీ సెన్సేషన్ ఉండడం అనేది కూడా చూస్తున్నాం. సో స్కిన్ అనేది వీళ్ళలో చూసినట్టయితే చాలా సెన్సిటివ్గా మారడం అనేది చూస్తున్నాం. ఎప్పుడైనా టైట్ క్లాతింగ్స్ వేసుకున్నప్పుడు కానీ, సర్టెన్ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, స్వెట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా చూసినట్టయితే ఇలాంటి అర్టికేరియాస్ రావడం అనేది చూస్తూ ఉంటాం సార్. సో హోమియోపతిలో కానీ చూసినట్టయితే అర్టికేరియాకి అనేది మంచి రిజల్ట్స్ అనేది ఉన్నాయి సార్. సో మనం తరువుగా కేస్ టేకింగ్ తీసిన తర్వాత దీంతోపాటు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కావచ్చు అనేది మెయింటైన్ చేసిన తర్వాత కరెక్ట్ సిమ్లిమం అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం సార్. సో ఒకసారి నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రాహుల్ గారు కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో చెప్పండి. రాహుల్ గారు. హలో మేడం. హలో, చెప్పండి అమ్మా. మేడం కళ్ళు దురదగా ఉంటుంది. చెప్పండి అమ్మా, మాట్లాడండి. తుమ్ములు ఎక్కువగా వస్తా ఉన్నాయి.
ఓకే ఓకే డాక్టర్, మీరు చెప్పండి. దుమ్ములో ఉంటే ఇంకా బాగా బాధగా ఉంటుందండి. ఓకే అమ్మా. ఓకే మీరు చెప్పండి డాక్టర్. ఓకే. సో చూసుకున్నట్టయితే మీరు చెప్తున్న సిమ్టమ్స్ అయితే ఎలర్జిక్ రైనైటిస్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఎలర్జిక్ రైనైటిస్లో కానీ మనం ముఖ్యంగా చూస్తున్నట్టయితే డస్ట్ ఎలర్జీ అనేది కూడా మనం కామన్ లాంగ్వేజ్లోనే చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే సర్టెన్ పోలెన్స్ కానీ డస్ట్కి కానీ పర్ఫ్యూమ్స్ కానీ సర్టెన్ ఫుడ్ ఐటమ్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ ఆయిల్స్ కానీ బయట ఫుడ్స్ కానీ రీహీటెడ్ ఆయిల్స్ కానీ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుంటారో బాడీలో అనేది మనకి ఎక్సెసివ్గా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఇక్కడ మనకి హిస్టమైన్స్ అనేది ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడం అనేది చూస్తున్నాం. సో దీనివల్ల కానీ చూసినట్టయితే ముఖ్యంగా మనకి రినోరియా అంటే కంటిన్యూస్ నేజల్ డిశ్చార్జ్ ఉండడం, ఐ ఇరిటేషన్ ఉండడం, ఐస్లో బర్నింగ్ ఉండడం, కంటిన్యూస్గా వాటరీ డిశ్చార్జ్ ఉండడం, థ్రోట్ ఇరిటేషన్ ఉండడం, కంటిన్యూస్గా తుమ్ములు రావడం అంటే 10 to 15 టైమ్స్ అనేది మనకి కంటిన్యూస్గా రావడం అనేది ఎలర్జిక్ రైనైటిస్లో అనేది సిమ్టమ్ అనేది చూస్తూ ఉంటాము. సో దీంతోపాటు ముఖ్యంగా చూసినట్టయితే మనకి ఎలర్జిక్ రియాక్షన్లో ఐజీఈ గ్లోబ్యులెన్స్ అనేది కూడా మనం వెరిఫై చేస్తుంటాం. అంటే బాడీలో ఎంతవరకు హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనేది పెరిగాయి అనేది కూడా చూస్తుంటాం. దాంతోపాటు మనం వెరిఫై చేయాల్సుకోవాల్సిన అబ్సల్యూట్ ఈయోసినోఫిలిక్ కౌంట్ అని కూడా చూస్తున్నాం. ఏఈసీ కౌంట్ త్రూ అనేది కూడా మనకి ఎంతవరకు బాడీలో హైపర్ సెన్సిటివ్గా ఉంది, ఎంతవరకు మనకి ఇంక్రీజ్ అయ్యాయి, వెదర్ మైల్డ్ ఉందా మోడరేట్ ఉందా అనేది మనకి తరువుగా కేస్ టేకింగ్ తీసుకోవాల్సి ఉంటుందమ్మా. సో ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి అమ్మా. డాక్టర్, ఇప్పటివరకు కూడా అలర్జీస్ గురించి చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్లైటిస్ అంటే ఏంటి? ఓకే. సో టాన్సిలైటిస్లో కానీ మనం ముఖ్యంగా చూసినట్టయితే టాన్సిల్స్ అనే ఆర్గన్స్ అనేది మనకి బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ అనేది ప్రెజెంట్ ఉంటాయి. సో ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కువ శాతం మనకి పిల్లల్లో అనేది మనకి ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా అనేది యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా మనకి మౌత్ త్రూ అనేది మనకి ఏదైనా వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి యాజ్ ఎ ఫస్ట్ లైన్ డిఫెన్స్ అనేది మనకి టాన్సిల్స్ అనేది వర్క్ చేయడం అనేది చూస్తున్నాం. సో ఈ టాన్సిల్స్ అనేది మనకి వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ట్రాప్ చేసి మనకి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు అంటే ఫర్దర్గా అనేది మనకి బ్రాంకైటిస్ కానీ ఆస్మా కానీ ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా అనేది మనకి టాన్సిల్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో టాన్సిల్స్ అనేది చూసుకున్నట్టయితే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మన ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు, మనకి లింఫాటిక్ సిస్టంలో ఒక పార్ట్గా అనేది మనం చూస్తుంటాం. సో ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కువ శాతం పీడియాట్రిక్ కేసెస్లో కానీ చూసినట్టయితే బిలో 12 years వాళ్ళలో కానీ చూసినట్టయితే ముఖ్యంగా తరచూ అనేది మనకి టాన్సిల్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో కొంచెం అన్హైజీనిక్గా ఉండడం, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎవరికైతే వీక్గా ఉండే పిల్లల్లో కానీ చూసినట్టయితే తరచూ అనేది మనకి టాన్సిల్ స్వెల్లింగ్గా ఉండడం, స్వెల్లింగ్లో డిఫికల్టీ ఉండడం, ఫీవర్ రావడం, కంటిన్యూస్గా బాడీ పైన ర్యాషెస్ లాగడం, మింగడంలో ఇబ్బందిగా అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం. దీంతోపాటు చూసినట్టయితే మనకి ఇయర్లో కూడా మనం సర్టెన్ టైమ్స్ అనేది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా విత్ టాన్సిలైటిస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో థ్రోట్లో కానీ చూసినట్టయితే టాన్సిల్స్ అరౌండ్ వైటిష్ కానీ మనకి ఎల్లోయిష్ కానీ ప్యాచెస్ లాగా ఏర్పడడం, థ్రోట్ ఇన్ఫ్లమేషన్ ఉండడం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఉండడం, ఎక్కువగా మంటగా ఉండడం అనేది కూడా చూస్తున్నాం. సో అలానే పిల్లల్లో కానీ చూసినట్టయితే డాక్టర్ సుజనా గారు నంద్యాల నుంచి కాల్ చేస్తారు. సుజనా గారు మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో 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 మేడం, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. మేడం నాకు అలర్జీ ఉంది మేడం, బ్యాక్ సైడ్ కొద్దిగా అసలు నాకు వేయట్లేదు మేడం. అసలు 4 years నుంచి ఉంది మేడం. నేను హైదరాబాద్ లో కూడా ఉన్నప్పుడు చూపించుకున్నాను మేడం, కుక్కడపల్లిలో 4 days లో చూపించుకున్నాను మేడం. అక్కడ మేడం టాబ్లెట్స్ ఇచ్చింది మేడం. టాబ్లెట్స్ తీసుకుంటే ఒక 3 days నుంచి ఉంటాయి. 3 days తర్వాత మళ్ళీ వచ్చి ఉంటుంది మేడం. ఓకే సార్. సో ప్రెసెంట్ ఏం సిమ్టమ్స్ ఉంటున్నాయి సార్? మేడం సిమ్టమ్స్ ఏముంటున్నాయి సార్? సిమ్టమ్స్ మేడం నేను టాబ్లెట్స్ వాడుతుంటా మేడం, ఓసారి వాడను. ఓకే. సో అలర్జిక్ సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటున్నాయి సార్? బాడీ పైన ప్యాచెస్ ఏమైనా వచ్చాయా, లేకపోతే వస్తూ వెళ్తూ ఉంటున్నాయా? నాకు అది పర్సనల్ దగ్గర కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా నాకు బ్యాక్ సైడ్ నవ్వ బాగా పెట్టుకుంటుంది మేడం. ఓకే. ఓకే. సో అలర్జీ అంటున్నారు కాబట్టి సార్ వెదర్ ఇది అర్టికేరియానా లేకపోతే కొన్నిసార్లు చూసినా మనకి ఎగ్జిమాటెడ్ అండ్ డెర్మటైటిస్ కండిషన్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం సార్. సో అలానే మనకి ఆటో ఇమ్యూన్ ఏదైనా అఫెక్షన్ అనేది ఉందా అనేది కూడా మనకి ఫిజికల్లీ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుందండి. సో ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్.
ఓకే డాక్టర్, కంటిన్యూ చేయండి. ట్రాన్స్లైటిస్ గురించి డిస్కషన్ చేస్తారు. సో టాన్సిలైటిస్లో కానీ మనం చూసినట్టయితే పిల్లలలో ఆఫ్టర్ 12 ఇయర్స్ అనేది మనం అనేది ఆఫ్టర్ ప్యూబర్టీ అనేది కానీ చూస్తున్నట్టయితే టాన్సిల్స్ అనేది మనకి ఎక్కువగా స్వెల్ అవ్వడం అనేది చూడము అన్నట్టు. సో కొంతమందిలో కానీ రేర్ కండిషన్స్లో కానీ చూసినట్టయితే సర్టెన్ అడల్ట్స్లో అనేది కూడా మనం టాన్సిలైటిస్ రావడం అనేది, అంటే మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ చూసినట్టయితే టాన్సిల్ స్వెల్లింగ్గా ఉండడం, ఇన్ఫ్లమేషన్గా ఉంది, థ్రోట్ కంజెషన్గా ఉండడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో ఫీవర్తో సో మనకి డిఫికల్టీ ఇన్ స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి పిల్లల్లో కానీ చూసినట్టయితే ఫటీగ్గా ఉండడం, మాల్ నరిష్మెంట్గా ఉండడం, ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉండడం, దాంతోపాటు ఫటీగ్ అనేది వాళ్ళ యాక్టివిటీ అనేది తగ్గిపోవడం అనేది కూడా మనం పిల్లలలో అనేది చూస్తూ ఉంటాం. ట్రాన్స్లైటిస్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఓకే. సో టాన్సిలైటిస్లో కానీ మనం ముఖ్యంగా కాంప్లికేషన్స్ కానీ మనం చూస్తున్నట్టయితే సో సర్టన్ టైమ్స్లో మనకి సెల్యులైటిస్ ఫార్మేషన్ అనేది కూడా చూస్తున్నాం. సో రిపీటెడ్గా అనేది ఎవరైతే మన టాన్సిల్స్తో బాధపడుతుంటారో, ఎక్కువగా సివియర్గా ఎవరైతే బాధపడుతున్నారో, సో టాన్సిల్ చుట్టూ ఏదైనా మనకి టిష్యూస్ ఉంటాయో అందులో కూడా మనకి సర్టన్ టైమ్స్లో అనేది ఇన్ఫెక్షన్ రావడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో కానీ చూసినట్టయితే అరౌండ్ ద టాన్సిల్స్ కూడా చూసినట్టయితే సెల్యులైటిస్ అనేది కూడా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా ఎక్కువ ఉంటాయి. సో దాంతోపాటు కానీ చూసినట్టు కొంతమంది మనకి టాన్సిల్స్ పైన యాప్సిస్ ఫార్మేషన్ అనేది కూడా చూస్తున్నాం. అంటే పర్స్ డ్రైనింగ్ అనేది మనకి యాప్సిస్ ఫార్మేషన్గా ఉండడం, యెల్లోయిష్గా ఉండడం అనేది కూడా చూస్తున్నాం. దీన్ని మనం పెరిటాన్సిలర్ యాప్సిస్ అనేది కూడా చెప్పుకుంటున్నాం. మరియు కొంతమందిలో రేర్ కండిషన్స్లో చూసినట్టయితే కొంతమంది మనకి టాన్సిల్స్లో స్టోన్స్ ఫార్మేషన్ అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో థ్రోట్ కంజెషన్గా ఉండడం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఉండడం, ఫటీగ్ ఉండడం, మనకి ఫీవరిష్గా ఉండడం, మాల్ నరిష్మెంట్గా ఉండడం, డిహైడ్రేషన్ ముఖ్యంగా అవ్వడం అనేది పిల్లల్లో కానీ చూసినట్టయితే ఎక్కువగా అనేది మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు అంటారు? ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు? ఓకే. సో ముఖ్యంగా కానీ మనం పిల్లల్లో చూసినట్టయితే ఎక్కువగా అనేది మనకి ఇమ్యూన్ సిస్టమ్లో యాజ్ అ పార్ట్గా మనకి టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ అనేది వర్క్ అనేది చేస్తుంటాయి. సో యాజ్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంగా ఎప్పుడైతే మనకి బాడీలో వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఎంటర్ అవుతుందో మనకి ఇది టాన్సిల్స్ కానీ చూసినట్టే మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ట్రాప్ చేసి ఫర్దర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అనేది వెళ్ళకుండా అనేది హెల్ప్ చేస్తున్నాయి. సిమిలర్లీ అడినాయిడ్స్ కానీ చూసినట్టయితే మనకి అడినాయిడ్స్ అనేది బ్యాక్ ఆఫ్ ద నోజ్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ అడినాయిడ్స్ కానీ చూసినట్టయితే ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుందో దాన్ని మనం అడినాయిడైటిస్ అని కూడా చెప్తుంటాం. సో ముఖ్యంగా పిల్లలు ఎవరైతే అడినాయిడ్స్తో అనేది బాధపడుతుంటారో మనకి పర్టికులర్ ఫేస్ అనేది కూడా అడినాయిడ్స్ ఫేస్ అనేది కూడా మనం వీళ్ళలో చూస్తున్నాం. అంటే నోజ్ అనేది మనకు కొంచెం డివియేట్గా ఉండడం, ప్రొట్రూడింగ్ ఐస్గా ఉండడం, ఎక్కువగా మౌత్ బ్రీతింగ్ అనేది తీసుకోవడం, నేజల్ బ్లాకేజ్ అని ఎక్కువగా ఉండడం అనేది చూస్తున్నాం. ఫీవర్ ఉండడం, నేజల్ బ్లాకేజ్ ఉండడం, స్లీప్ అప్నియా ఉండడం, దాంతోపాటు కొన్నిసార్లు కానీ చూసినట్టయితే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా రావడం అనేది కూడా చూస్తున్నాం. దాంతోపాటు స్నోరింగ్ అనేది మనం పర్టికులర్లో కానీ చూసినట్టయితే ఎక్కువగా పిల్లలు అనేది ఎవరైతే అడినాయిడ్స్తో అనేది బాధపడుతున్నారో వాళ్ళలో కానీ చూసినట్టయితే ఎక్కువగా రావడం అనేది చూస్తున్నాం. రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ కోల్డ్ ఉండడం, కఫ్ ఉండడం, అలానే ఫటీగ్గా ఉండడం, మాల్ నరిష్మెంట్గా ఉండడం, వీక్నెస్గా ఉండడం, యాక్టివిటీ అనేది తక్కువగా ఉండడం, డే టు డేట్ అనేది కూడా యాక్టివ్నెస్ అనేది తక్కువగా ఉండడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ట్రాన్స్లైటిస్ గురించి క్లియర్గా చెప్పారు. అలాగే సైనసైటిస్ అంటే ఏంటి? ఓకే. సో సైనసైటిస్ కానీ మనం చూసినట్టయితే సో సైనస్ అనేది ఏదైతే ఉంటుందో మన ఫేస్లో ఏ ఫిల్ స్పేసెస్ అనేది ప్రెజెంట్ ఉంటాయి. సో ఏ ఫిల్ స్పేసెస్లో కానీ మనం చూసినట్టయితే మనకి ముఖ్యంగా మ్యూకోజల్ లైనింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎక్సెసివ్ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందో సో ముఖ్యంగా మనం రీజన్స్ కానీ చూసినట్టయితే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉండడం, ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం, కోల్డ్ ఫుడ్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, క్లోజ్ రూమ్స్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, కంటిన్యూస్ ఏసీ ఎక్స్పోజర్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, ఎక్కువైతే ఎలర్జిక్ ప్రొడక్ట్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, వీక్ ఇమ్యూన్ పవర్లో అనేది మనం సైనసైటిస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో కానీ ముఖ్యంగా మనం చూసినట్టయితే 4 టైప్స్ ఆఫ్ సైనస్ అనేది మనం చూస్తున్నాం. సో మ్యాక్సిలరీ, ఇథమోయిడల్, స్పినాయిడల్ అండ్ ఫ్రంటల్ సైనస్ అనేది మనం చెప్పుకుంటున్నాం. సో ఈ సైనస్ లేయర్స్లో కానీ మనం చూసినట్టయితే ఎప్పుడైతే మనకి ఎక్సెసివ్గా ఈ మ్యూకోజల్ లేయర్ అని థిక్నింగ్ అయ్యేది అవుతుందో మనకి కంటిన్యూస్గా కోల్డ్ ఉండడం అనేది వీళ్ళలో చూస్తున్నాం. అంటే త్రూఅవుట్ ద మంత్ కానీ త్రూఅవుట్ ద డేలో కానీ చూసినట్టయితే కంటిన్యూస్ జలుబు చేసినట్టుగా ఉండడం, స్నీజెస్ ఉండడం, దాంతోపాటు నేజల్ బ్లాకేజ్ ఎక్కువగా ఉండడం, ఫేషియల్ పెయిన్ ఉండడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో ఫేస్లో అనేది మనకి స్వెల్లింగ్ ఉండడం, ఫేషియల్ పెయిన్ ఉండడం, ఫేస్ కంజెషన్ ఉండడం, ఐస్ అరౌండ్ చుట్టూ పెయిన్ ఉండడం, ఎక్స్ట్రా ఆర్బిటాల్ పెయిన్ ఉండడం, ఆసిపిటల్ పెయిన్ ఉండడం, దీంతోపాటు కానీ చూసిన మనకి థ్రోట్ ఎలర్జీ అనడం, అంటే గొంతులో ఇరిటేషన్గా ఉండడం, ఇచ్చింగ్గా ఉండడం, హెవీనెస్గా ఉండి బాడీలో అనేది గిడినెస్గా ఉండడం అనేది కూడా మనం సైనసైటిస్లో అనేది ఎక్కువగా చూస్తున్నాం. దాంతోపాటు చూసినట్టయితే కంటిన్యూస్గా తుమ్ములో ఉండడం,
థ్రోట్ ఎలర్జీ ఉండడం, హెవీనెస్గా ఉండడం, స్లీప్ సరిగ్గా ఉండకపోవడం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం, నేజల్ అంటే యూనిలేటరల్ కానీ 2 సైడ్స్ కానీ మనకి నేజల్ బ్లాకేజ్ ఉండడం అనేది కూడా చూస్తున్నాం. సో అలానే ఎవరైతే కంటిన్యూస్గా సైనస్తో బాధపడుతుంటారో సో ఇలాంటి వాళ్ళలో కానీ చూసినట్టయితే మనకి పాలిప్స్ ఫార్మేషన్ అనేది కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే సైనస్లో మనకి నోస్లో కానీ చూసినట్టయితే నేజల్ పాలిఫార్మేషన్ అంటే మనకి ఏదైతే కండ పెరగడం అనేది ఏదైతే చెప్పుకుంటుంటామో అది కూడా ఎక్కువగా అనేది చూస్తున్నాం. దీంతో పాటు చూసినట్టయితే డిఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఉండడం, ముక్కు దూలం అనేది కొంచెం షేప్ మారడం అనే ఒక సైడ్కి ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, అలర్జీ కావచ్చు, లేకుంటే ట్రాన్స్లైటిస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, ఈ మూడింటికి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది? ఓకే, సో మనం అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, సైనోసైటిస్ కావచ్చు, ఇతర ఏదైనా శ్వాసకోశకు సంబంధించిన మనకి ప్రాబ్లమ్స్ అయినా కానీ హోమియోపతిలో చూసినట్లయితే మనకి చక్కటి సొల్యూషన్ అనేది ప్రజెంట్ ఉంటుందని. సో హోమియోపతిలో కానీ మనం ముఖ్యంగా చూసినట్టయితే యాజ్ ఏ పర్సన్ అనేది మనం ఇండివిజువలైజేషన్ మెథడ్ అనేది ఫాలో అవుతుంటాము. సో యాజ్ ఏ పర్సన్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ చూసినాక వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ వాళ్ళ ఆక్యుపేషనల్ హిస్టరీ కానీ తరువుగా కేస్ టేకింగ్ తీసుకుని సో దానికి తరపడే టెస్ట్ ఏదైతే ఉంటాయో వెదర్ ఎక్స్రేస్ కావచ్చు, ఎంఆర్ఐ, సిటీస్ కానీ మనకి ఏఈసీ కానీ ఐజీ లెవెల్స్ కానీ మనం అనేది వెరిఫై అనేది చేసుకొని మనం వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ చూసుకున్నట్టే మనకి వాళ్ళ పర్సన్స్ అనేది ససెప్టబిలిటీ అండ్ వైటాలిటీ బట్టి అనేది మన డోస్ అనేది ప్రిస్క్రైబ్ అనేది చూస్తున్నాం. సో వీళ్ళ అలాంగ్ విత్ మెడిసిన్స్ కానీ చూసినట్టయితే సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అంటే కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, బయట ఫుడ్స్ ఎక్కువగా అవాయిడ్ చేయడం, రీహీటెడ్ ఆయిల్స్ అనేది ఎక్కువగా అవాయిడ్ చేయడం, కొంచెం క్లోజ్ స్పేసెస్ అనేది అవాయిడ్ చేస్తూ మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా మెయింటైన్ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఓకే డాక్టర్, అలర్జీకి కావచ్చు, ట్రాన్స్లైటిస్ కావచ్చు, సైనసైటిస్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో మాకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.